ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. దో ఐ సిట్ ఇన్ డార్క్నెస్, ద లార్డ్ విల్ బీ మై లైట్. మీకా గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, ఈ దినం ఒక లోతైన సత్యం గురించి మనం ఆలోచన చేద్దాం. జీవన ప్రయాణంలో ప్రతి ఒక్కరికి కొన్ని చీకటి రోజులుంటాయి. అది అనారోగ్యమైన చీకటి కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు అనే చీకటి కావచ్చు, లేదా ఎవరికీ చెప్పుకోలేని మానసిక వేదన అనే చీకటి కావచ్చు. ఈ ఉదయకాలం మీరు అలాంటి అంధకారంలో ఉన్నట్టు ఒకవేళ భావిస్తున్నారేమో, ఆ పరిస్థితుల్లో చిక్కుకొని ఉన్నారేమో. నా జీవితం ఇంతే, ఇక వెలుగు నా జీవితం మీదకి రాదు అనే నిరాశ నిస్పృహలతో నువ్వు చుట్టబడి ఉన్నావేమో. దేవుడి ఉదయకాలం సూటిగా మీకా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉండెను. జాగ్రత్తగా గమనించండి. ప్రవక్త మాట్లాడుతూ చీకటి లేదు అనడం లేదు, చీకటిలో నేను కూర్చొని ఉన్నాను అని ఒప్పుకుంటున్నాడు. కానీ ఆ చీకటిలోనే దేవుడు వెలుగుగా ఉన్నాడని ధైర్యంగా ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని జనాంగమా, ఈ ఉదయకాలపు సందేశం మీ జీవితంలోని ప్రతి అంధకారాన్ని పారద్రోలి ఒక నూతన కాంతితో మిమ్మల్ని నింపబోతూ ఉంది. ఈ వచనాన్ని ఆత్మీయంగా మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నించినప్పుడు అంధకారం అనేది మన పరిస్థితిని సూచిస్తుంది, కానీ వెలుగు అనేది నీ దేవుడని జ్ఞాపకం చేసుకోవాలి. చీకటి వెలుగుని మింగలేదు, కానీ వెలుగు చీకటిని మటు మాయం చేయగలదు. దేవుడు నీకు వెలుగుని ఇస్తాడని కాదు, ఆయనే నీకు వెలుగుగా ఉంటాడు. అంటే నీ సమస్యల మధ్యలో, నీ ఇరుకులో, నీ ఇబ్బందిలో నీతో పాటు ఆయన ఉంటున్నాడు. రెండవదిగా, నువ్వు కూర్చున్న స్థితి, అంధకారమందు కూర్చున్నను అంటే అది విరామం కాదు, అదొక నిరీక్షణ. చీకటిలో నడవటం కష్టం, కాబట్టి దేవుని వెలుగు కొరకు కనిపెట్టుకొని ఉండడమే ఆ కూర్చున్న పరిస్థితి. మీకా ఈ మాటలు అంటున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు పాపము వల్ల శిక్షను అనుభవిస్తున్నారు. అంటే నీ తప్పుల వలన చీకటి వచ్చినప్పటికీ నీవు పశ్చాత్తాపపడితే ఆయన మరలా నీకు వెలుగుగా మారుతాడని గమనించాలి. ఈ వాక్యపు నేపథ్యంలో మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. అనేక పరిస్థితుల మధ్యలో నువ్వు వెలుగుని ఎక్కడ వెతుకుతున్నావు? నీ జీవితంలో చీకటి రాగానే నువ్వు వెలుగు కోసం మనుషుల దగ్గరికి పరిగెడుతున్నావా? లోకపు ఆశల వెనక వెళ్తున్నావా? ఆలోచన చేయి. మనుషులు ఇచ్చే వెలుగు కొవ్వొత్తు లాంటిది, అది కాసేపటికి ఆరిపోతుంది. కానీ దేవుడిచ్చే వెలుగు సూర్యుని లాంటిది, అది నిత్యము ప్రకాశిస్తుంది. జాగ్రత్తగా ఆలోచన చేస్తే మీరు దేవుని సన్నిధిని, ఆయన వాక్యము వెలుగైంది, ఆ వాక్యాన్ని నిర్లక్ష్యము చేస్తూ చీకటిలో భయపడటం అది ఎంతవరకు సమంజసం? దేవుని దగ్గర దొంగలిచ్చిన సమయం, నిర్లక్ష్యము చేసిన ప్రార్థన నిన్ను చీకటిలో నెట్టేసాయేమో. ఒకసారి ఆలోచన చెయ్యి. ఈరోజే ఆ వెలుగు వైపు తిరగటానికి సిద్ధపడు. మరో అద్భుతమైన విషయం ఏమంటే, నక్షత్రాలు కనబడాలి అంటే చీకటి ఉండాలి. అలాగే నీ ప్రయాణంలో, నీ జీవితంలో దేవుని మహిమ కనిపించాలంటే ఒక్కోసారి ఆయన నిన్ను చీకటి గుండా నిన్ను అనుమతిస్తాడు, వెళ్ళనిస్తాడు. ఐగుప్తు అంధకారంలో ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల ఇళ్లలో మాత్రం వెలుగుంది. లోకమంతా ఆందోళన ఉన్న
దేవుని బిడ్డవైన నీకు ఆయన ప్రత్యేకమైన వెలుగునిస్తాడు. నమ్ముచున్నావా? చీకటిలో ఉన్నప్పుడు సాతాను నిన్ను భయపెట్టాలని చూస్తాడు. నీ దేవుడు నిన్ను వదిలేశాడు అని అనేకమైన అబద్ధాలు చెప్తాడు. కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఆయన నిన్ను ఎన్నటికి ఎడబాయడు, విడువని ఎడబాయని దేవుడు ఆయన. చీకటి నీకు అంతం కాదు, అది ఒక నూతన వెలుగుకు ప్రారంభం. ప్రియదేవుని జనాంగమా, ఆయన నీకు వెలుగుగా ఉంటే నువ్వు ఏ దారిలో నడవాలో నీకు దారి స్పష్టంగా కనిపిస్తుంది. ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియని స్థితిలో ఆయన నిన్ను నడిపిస్తాడు. చీకటిలో ఉన్న శత్రువుల కుతంత్రాలు అన్నీ నీకు బయటపడతాయి. మూడవది, నీవు పడిపోయినా తిరిగి లేస్తావు. ఎందుకంటే నీ చేతిని వెలుగు కలిగిన హస్తము నిన్ను పట్టుకొని ఉంది. నీ మార్గంలో, నీ జీవితంలో ఎంత దట్టమైన చీకటి ఉన్నా భయపడకు. సూర్యోదయం కాకముందే చీకటి ఎక్కువగా ఉంటుంది. నీ జీవితంలో దేవుని వెలుగు ప్రకాశించే సమయం అది వచ్చేసింది. సిద్ధపడాలి. ఎవరైతే నిరాశలో, నిస్పృహలో కృంగి ఉన్నారో, ఆలోచనలు స్తంభించిపోయిన పరిస్థితుల్లో ఉన్నారో, ఒంటరితనంలో ఉన్నారో, ఇప్పుడే ఆ వెలుగుని ఆహ్వానించండి. వాక్యము నీ కొరకే. ప్రభువా, నా చీకటిలో నీవు వెలుగుగా ఉండు అని ఆయనను మీ హృదయ ద్వారాలు తెరిచి ఆయన ఆహ్వానించండి. ఆయన దగ్గరకు వచ్చి వారిని ఎంత మాత్రము త్రోసివేయని దేవుడు ఉన్నాడు. ఆయన వైపు చూస్తూ ప్రార్థనతో ఈ నూతన దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్యా, స్తోత్రాలు, వందనాలు. నిత్యమైన వెలుగు కలిగిన దేవా, మీకు వందనాలు. ఈ మాటలు, నీ వాగ్దానం వింటున్న ప్రతి బిడ్డ హృదయాలను మీరు తాకండి. వారి జీవితాల్లో, వారి మార్గాల్లో, కుటుంబాలలో ఉన్న ప్రతి అంధకారాన్ని నీ మహిమ గల వెలుగుతో పారద్రోలమని ప్రార్థన చేస్తున్నాను. అది ఎలాంటి చీకటైనా సరే ఇప్పుడే యేసు నామములో దాన్ని లయపరచమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, మీరే వారికి దీపముగా ఉండి వారిని ఆశీర్వాదమునకు వారసులుగా నిలవబెట్టి నిత్యమైన వెలుగు కలిగిన మార్గాల్లో నడిపించి నీకు సాక్షులుగా అనేక మందికి దీవెనకరముగా వర్ధిల్లింప చేయమని సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.